ఆకలి వేస్తే 2 గుడ్లు చాలు అనుకునే దేశం మనది. ఇప్పుడు అదే గుడ్డు కొనాలంటే ఒకటికి 2 సార్లు ఆలోచించాల్సిన పరిస్థితి వచ్చింది. చలికాలం వచ్చిందంటే జాకెట్లు కాదు, కూరగాయలే కాదు, గుడ్డు కూడా ఖరీదయ్యే సీజన్గా మారిపోయింది. ఢిల్లీ నుంచి చెన్నై వరకు, ముంబై నుంచి పాట్నా వరకు గుడ్డు ధర ఏకంగా 8 రూపాయలు దాటింది. ఇటు హైదరాబాద్లోనూ 7 రూపాయలు దాటేసింది. ఇది చిన్న ధర ఏమీ కాదు, ఇది మన కుటుంబాల రోజువారీ ఆహార బడ్జెట్లో పడిన పెద్ద దెబ్బ. 2025 శీతాకాలం తీసుకొచ్చిన ఆహార సంక్షోభానికి ఇది చిన్న సంకేతం కూడా. ఇంతకీ గుడ్డు లాంటి చౌక ప్రోటీన్ ఒక్కసారిగా ఎందుకు ఖరీదైంది? డిమాండ్ పెరిగిందా, సరఫరా తగ్గిందా, లేదా మార్కెట్లో ఇంకేదైనా లోతైన సమస్య ఉందా? ఈ ధరలు ఇంకా పెరిగే అవకాశం ఉందా? ఈ గుడ్డు ధరల వెనుక దాగి ఉన్న నిజాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. గుడ్డు ధరలు ఒక్కసారిగా పెరగటానికి ప్రధాన కారణం డిమాండ్ సరఫరా మధ్య ఏర్పడిన తీవ్రమైన గ్యాప్. ప్రతి ఏడాది డిసెంబర్ మొదలయ్యేసరికి దేశవ్యాప్తంగా గుడ్ల వినియోగం భారీగా పెరుగుతుంది. చలికాలంలో శరీరానికి ప్రోటీన్ అవసరం ఎక్కువ అవుతుంది. వైద్యులు కూడా గుడ్లు తినమని సూచిస్తారు. నేషనల్ ఎగ్ కోఆర్డినేషన్ కమిటీ అంచనాల ప్రకారం సాధారణ నెలలతో పోలిస్తే శీతాకాలంలో దేశవ్యాప్తంగా గుడ్ల వినియోగం 20 నుంచి 25% వరకు పెరుగుతుంది. ఒక్క ఉత్తరప్రదేశ్లోనే రోజుకు సగటున 5.5 నుంచి 6 కోట్ల గుడ్లు అవసరం ఉంటుంది. అందులో దాదాపు 60% గుడ్లు ఇతర రాష్ట్రాల నుంచి రావాల్సి ఉంటుంది. సో డిమాండ్ పెరిగిన వేళ సరఫరా అంతగా పెరగలేదు. దీనికి మూలం గత 2 ఏళ్లలో ఎదురైన రైతుల నష్టాలు. 2023-2024లో మొక్కజొన్న, సోయాబీన్ ధరలు భారీగా పెరిగాయి. ఇవే కోళ్ల ఆహారానికి ప్రధాన ముడి పదార్థాలు. కానీ ఆ సమయంలో గుడ్డు ధరలు తక్కువగానే కొనసాగాయి. ఫలితంగా చాలా మంది చిన్న మధ్యస్థాయి కోళ్ల పెంపకదారులు ఫారాలు మూసేశారు. పౌల్ట్రీ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లెక్కల ప్రకారం గత 2 ఏళ్లలో దేశవ్యాప్తంగా దాదాపు 15 నుంచి 20% పౌల్ట్రీ యూనిట్లు కార్యకలాపాలు ఆపేశాయి. ఇప్పుడు డిమాండ్ ఒక్కసారిగా పెరిగినప్పుడు ఆ కోళ్ల సంఖ్య లోటు స్పష్టంగా కనిపిస్తోంది. రవాణా ఖర్చులు కూడా గుడ్డు ధరలపై భారం మోపుతున్నాయి. డీజిల్ ధరలు పెరగటం, టోల్ ఛార్జీలు ఎక్కువ కావటం వల్ల తమిళనాడు, కర్ణాటక లాంటి ఉత్పత్తి కేంద్రాల నుంచి ఉత్తర భారత నగరాలకు గుడ్లు తీసుకురావడం ఖరీదైంది. ఒక్క గుడ్డుపై రవాణా ఖర్చు 30 నుంచి 50 పైసల వరకు పెరిగిందని వ్యాపారులు చెబుతున్నారు. ఈ ఖర్చు నేరుగా వినియోగదారుడిపై పడుతోంది. అందుకే ఢిల్లీ, లక్నో, పాట్నా, రాంచీ లాంటి నగరాల్లో రిటైల్ ధరలు 8 నుంచి 10 మధ్య రూపాయలకు చేరాయి. అయితే రైతుల దృష్టిలో చూస్తే ఇవి అసాధారణ ధరలు కావు. పౌల్ట్రీ రంగ ప్రతినిధుల మాటల్లో చెప్పాలంటే గుడ్డు ధరలు ఎప్పటికప్పుడు పెరుగుతున్న ఖర్చులకు అనుగుణంగా సర్దుబాటు అవుతున్నాయి. గత 10 ఏళ్లలో కోళ్ల ఆహారం, కూలీ, విద్యుత్ ఖర్చులు రెట్టింపయ్యాయి, కానీ గుడ్డు ధరలు అంతగా పెరగలేదు. ఇప్పటికీ అంతర్జాతీయంగా పోలిస్తే భారత్లో గుడ్డు ధరలు తక్కువగానే ఉన్నాయి. చాలా దేశాల్లో ఒక్క గుడ్డు ధర భారత కరెన్సీలో 15 నుంచి 25 రూపాయల వరకు ఉంటుంది. ఇక హోల్సేల్ మార్కెట్లో చూస్తే పరిస్థితి కొంత స్పష్టంగా అర్థమవుతుంది. నామక్కల్, హోస్పేట్ లాంటి దేశాల్లోని ప్రధాన గుడ్డు మార్కెట్లు 100 గుడ్ల ధర 640 నుంచి 645 రూపాయల మధ్య ఉంది. అంటే ఒక్క గుడ్డు హోల్సేల్ ధర సుమారు 6 రూపాయల 40 పైసలు. దీనికి రవాణా, లాభం, రిటైల్ ఖర్చులు కలిస్తే వినియోగదారుడికి 8 రూపాయల ధర రావటం సహజమేనని నిపుణులు చెబుతున్నారు. మరోవైపు ధరలు ఇంకా పెరుగుతాయా అనే ప్రశ్నకు సమాధానం కాలంతో ముడిపడి ఉంది. జనవరి నెలంతా డిమాండ్ ఎక్కువగానే ఉంటుందని అంచనా. కొన్ని ప్రాంతాల్లో అయితే ధరలు 9 రూపాయల వరకు వెళ్లే అవకాశాన్ని వ్యాపారులు కొట్టిపారేయటం లేదు. అయితే ఫిబ్రవరి నుంచి వాతావరణం మారటంతో పాటు వినియోగం క్రమంగా తగ్గుతుంది. అప్పటికి కొత్త బ్యాచ్ కోళ్లు ఉత్పత్తిలోకి వస్తాయి. అప్పుడు సరఫరా మెరుగై ధరలు క్రమంగా తగ్గే అవకాశం కూడా ఉంటుంది. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే గుడ్డు ధర పెరగటం కేవలం మార్కెట్ సమస్య కాదు, ఇది ఆహార భద్రతకు సంబంధించిన సంకేతం. చౌకగా లభించే ప్రోటీన్ కూడా అందుబాటులో లేకపోతే దాని ప్రభావం పేద, మధ్యతరగతి కుటుంబాల ఆరోగ్యంపై పడుతుంది. అదే సమయంలో రైతులకు సరైన ధరలు రాకపోతే ఉత్పత్తి నిలిచిపోతుంది. సో ఈ రెండింటి మధ్య సమతుల్యతే భవిష్యత్తులో గుడ్డు మార్కెట్ను నిర్ణయిస్తుంది. అందుకే ఈ శీతాకాలంలో గుడ్డు ధరలు ఇండియాకు ఒక కీలకమైన హెచ్చరిక. ఆహారం చౌకగా ఉండాలంటే ఉత్పత్తి నిలబడాలి, ఉత్పత్తి నిలవాలంటే రైతుకు లాభం ఉండాలి. ఈ రెండు మధ్య సమన్వయం లేకపోతే గుడ్డు లాంటి సాధారణ ఆహారం కూడా విలాసంగా మారే రోజులు ఎంతో దూరంలో లేవు.